ఎవరంటే సుమేధ జోషి గారు. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను భారతీయ విద్యాభవన్ చదువుతున్నాను. నేను 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారు మీ డాన్స్ ఇన్స్టిట్యూట్? శ్రీకర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ. ఈరోజు ఏ పాటల మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? భరత వేదం కోసం. ఏమేమి నేర్చుకున్నారు గురుగారి దగ్గర? కూచిపూడి, భరతనాట్యం స్టెప్స్ ఏమేమి నేర్పించారు మీ గురుగారు? శివుడి స్టెప్స్. ఓకే. 4 ఇయర్స్ నుంచి ఏమేమి నేర్పిస్తున్నారు? స్టార్టింగ్ ఓకే. ఏ క్లాస్ వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? 5th క్లాస్ రాజేంద్ర నగర్. ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో లేదు. ఇప్పటి వరకు వేరే చోట కూడా పర్ఫామ్ చేశారా? 10th పర్ఫార్మెన్స్. ఓకే, వెరీ గుడ్. రవీంద్రభారతిలో ఎలా ఉంది మీ పర్ఫార్మెన్స్? బాగా అనిపించిందా? ఏం అవార్డు వచ్చింది మీకు? నాట్య రాణ అవార్డు. అచ్చా, మీరు డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? లైక్ సింగింగ్, స్విమ్మింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. సింగింగ్. వెరీ నైస్. ఒక చిన్న పాట పాడండి, ఒక ½ మినిట్ పాడండి, మీకు వచ్చిన పాట. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి సూపర్. గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ ధీమహి. సూపర్ సూపర్, గుడ్ గుడ్ గుడ్. ఫీల్ అబౌట్ ఫస్ట్ ఇనాగ్రేషన్ కూడా ఫస్ట్ సాంగ్ ఇక్కడే చేశాడు. 10th పర్ఫార్మెన్స్ కూడా రవీంద్ర భారతిలో స్టార్ట్ చేశారు. ఓకే. వెరీ హ్యాపీ. ఓకే సార్, లాస్ట్ సార్, ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన సమజ్దాకి, సిరాజ్ గారికి, ఆర్గన్ గారికి, గురువు గారికి ఏం చెప్పారు? సిరాజ్ గారు యాక్చువల్లీ ఎప్పుడు చేసినా కానీ మేము సిరాజ్ గారి దగ్గర ఐ థింక్ దిస్ ఇస్ ద 4th or 5th పర్ఫార్మెన్స్ సిరాజ్ గారి దగ్గర చేస్తున్నాము. ఓకే. సింగిల్ హ్యాండెడ్గా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఎస్ కరెక్ట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా కానీ సింగిల్ హ్యాండెడ్గా అలసిపోకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. సో సిరాజ్ మాస్టర్ది అంటే ఏదైనా సంథింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ అవార్డ్స్ చూసుకోండి, ప్రతిసారి ఒక డిఫరెంట్ అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే. ఓన్లీ పర్ఫార్మెన్సే కాకుండా అవార్డ్ వైజ్గా కూడా డిఫరెంట్ థింకింగ్తో ఇస్తూ ఉంటారు. నంది అవార్డ్స్ అని, అండ్ ఈ రోజు కూడా చూసుకుంటే డిఫరెంట్ అవార్డ్. యాక్చువల్లీ నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ దట్ అవార్డ్. సో థ్యాంక్ యూ సార్. చాలా డిఫరెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అవార్డ్స్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ బోర్ రాకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇనఫ్.